హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే లేచి ఇల్లు శుభ్రం అయితే చేసేసుకొని నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు గోరుచిక్కుడు కర్రీ అనమాట మాది. ఆనియన్స్ అయితే వేపేసుకున్నాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. తర్వాత అది బాగా వేగిన తర్వాత పచ్చిగా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఎంత పోయే వరకు వేపుకోవాలి. తర్వాత గోరుచిక్కుడు వేసుకొని వేపుకోవాలన్నమాట. బాగాను మూత పెట్టుకోవాలి. చూడండి, గోరుచిక్కుడు అనేది వేగింది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మగ్గే వరకు టమాటా వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే మూత కూడా పెట్టేసుకున్నాను. పక్క కర్రీ అయితే ఇంకో పక్క రైస్ కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూసాను. టమాటా అయితే వేగిపోయింది. ఉప్పు కారం అయితే వేసుకోవాలి. అది కొంచెం మగ్గాక వాటర్ అయితే వేసుకోవాలి, గ్లాసుడు వాటరు. కర్రీ రెడీ అయిపోయిందండి. కాసేపు 2 నిమిషాలు ఉంచండి స్టవ్ మీద. తర్వాత మా పాప చూడండి, ఇక్కడ నేను వండుతుంటే అక్కడ తను ఓర్చిందనమాట. అది చూడండి, బయట పరిగెట్టేస్తుంది. తర్వాత మేము రెడీ అయిపోయి మా పాప అక్షరాభ్యాసానికి అయితే తీసుకెళ్ళాము. చూడండి ఎలా చూస్తుందో. అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు కదా, అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాస్త చూస్తుంది అలాగా. అక్కడ అందరూ ఏడుస్తుంటే తిను మాత్రమే సైలెన్స్గా ఉంది. అక్కడ చూడండి ఎంత బొద్దుగా కూర్చుందో. ఇక్కడ దుద్దిస్తుంటే దిక్కులు చూస్తుంది అన్నమాట. చూడండి కదా. అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసాను. శివాలయంలో చేయించాం మా పాప అక్షరాభ్యాసం అనేది. అంటే అన్ని గుళ్ళు ఉంటాయి కదా, అక్కడైతే చేయించాము. శివలింగం వీడియో తీస్తుంటే మా పాప చూడండి వెనకాల పరిగెట్టుకొని వచ్చేస్తుంది. తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే తండ్రి కూతురు ఆడుకుంటున్నారు. చూడండి, తను మిక్సర్ తింటుంది. స్కూల్కి అయితే వెళ్దంట. వాళ్ళ నాన్న అడిగితే చెప్తుంది వెళ్దని, బుర్ర ఊపుతుంది. అడిగితే నోట్లో పెడుతుంది. చాలా అని చెప్తుంది. తనే చెప్పేస్తుంది చాలని, ఇంక అడగకుండా ఉంటామని. ఎవరు తెచ్చారని అడిగితే తాతని చెప్తుంది. వెనక దాచుకుంటుంది వాళ్ళ నాన్న తినేస్తారని. ఇవ్వదంట వాళ్ళ నాన్నకి, వాటర్ కోసం అయితే లెగుస్తుంది. చూడండి, పెద్ద ముంతతో తెచ్చిపెట్టుకుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.